హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్య. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. గతంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీపీలు, జెడ్పీటీసీలు అలాగే కార్పొరేషన్లకు సంబంధించిన ఉప ఎన్నికలు జరపాలని చెప్పేసి కూటమి సర్కార్ నిర్ణయించుకుంది. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 స్థానాల్లో ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన తీరు జరుగుతూ వస్తే కూటమి సర్కార్కి భారీగా ఎదురుదెబ్బ తగులుతూ వచ్చింది. ప్రధానంగా జరిగినటువంటి మెజార్టీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే మళ్ళీ తిరిగి విజయం సాధిస్తూ వచ్చారు. కావాలని చెప్పేసి టీడీపీ పార్టీకి కూటమి సభ్యులకు మెజారిటీ లేకపోయినా అటు నుంచి ఇటు లాక్కొని వైసీపీ పార్టీ అభ్యర్థులందరినీ కూడా టీడీపీలోకి లాక్కొని వాళ్ళు సీట్లను కైవసం చేసుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆనవాళ్ళది జరగలేదు. వాళ్ళకి ఎదురు దెబ్బగానే జరిగింది. అయితే ఒక్కసారి చూసుకుంటే నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వచ్చినటువంటి సీట్లు, బీజేపీ జనసేనకు వచ్చినటువంటి సీట్లను ఒకసారి చెక్ చేసుకుంటే జెడ్పీ చైర్మన్లకు సంబంధించి నిన్న ఒకటి జరుగుతూ వచ్చింది, ఉప ఎన్నిక జరుగుతూ వచ్చింది. ఈ ఒక్క ఉప ఎన్నిక జరిగి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్ళింది. అది కూడా జెడ్పీ చైర్మన్కి సంబంధించి, ఇది కూడా కడపకు సంబంధించిన జెడ్పీ చైర్మన్. అక్కడ ఆల్రెడీ కడప అనేది వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రదేశం. ఆ కడప వైసీపీలో బలం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థుల్ని టీడీపీలోకి తీసుకొని అక్కడి నుంచి ఆ జెడ్పీ చైర్మన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ జెడ్పీ చైర్మన్ నేను వైసీపీలోనే ఉంటాను, పార్టీ మారినంటూ కూడా కరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ జెడ్పీ స్థానాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉన్న వ్యక్తే మళ్ళీ తిరిగి తీసుకుంటూ వచ్చారు. ఇక మరోవైపు ఎంపీపీలకు సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 24 ఎంపీపీలకు సంబంధించి మొత్తం ఉప ఎన్నికలు జరిగితే ఈ 24 ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. అలాగే టీడీపీకి సంబంధించి 4, జనసేనకు సంబంధించి 1, బీజేపీకి సంబంధించి 1 స్థానాన్ని గెలుచుకుంటూ వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు 24 ఉంటే 24లో 18, 24 కూడా వైసీపీకి సంబంధించినటువంటివి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 24 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు 24 స్థానాలకు సంబంధించి మళ్ళీ ఉప ఎన్నికలు జరగాలని చెప్పేసి నిర్ణయించుకున్నప్పుడు దాంట్లో మళ్ళీ తిరిగి 18 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది, టీడీపీ 4 స్థానాలను గెలుచుకుంటూ వచ్చింది, జనసేన పార్టీ 1, బీజేపీ పార్టీ 1. అంటే ఈ 4, 1, 1 ఏదైతే ఉందో ఆ 6 స్థానాలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి స్థానాలే. వీళ్ళందరూ కూడా పార్టీలు మారి జనసేనలోనో, టీడీపీలోనో, బీజేపీలోనో చేరి అవిశ్వాస తీర్మానం పెట్టి మళ్ళీ వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అధికార పార్టీకి ఉన్నటువంటి స్థానాలను కూడా కూటమి సర్కార్ లాక్కునేందుకు ప్రయత్నించింది అనేది నిన్న మనకు చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక మరోవైపు వైస్ ఎంపీపీలకు సంబంధించినటువంటి స్థానాలు చూసుకుంటే మొత్తం 17 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. 17 స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 12 స్థానాల్లో విజయం సాధించుకుంటూ వస్తే వైసీపీ రెబల్ అభ్యర్థిగా ఒక వ్యక్తి విజయం సాధించుకుంటూ వచ్చారు. అలాగే టీడీపీకి సంబంధించి 2, జనసేన 1 గెలుచుకుంటూ వచ్చింది. ఇక మరోవైపు కోఆపరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ కూడా ఉప ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. వాళ్ళందరూ కూడా పార్టీలు మారాలని చెప్పేసి చాలా ప్రలోభాలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి చూసుకున్నా కూడా మొత్తము 8 స్థానాలకు సంబంధించి అక్కడ జరిగితే దాదాపు 8 స్థానాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సభ్యులే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్థానాలను గెలుచుకుంటూ వచ్చారు. అయితే మొత్తం 50 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 50 స్థానాల్లో 39 స్థానాలు వైసీపీ గెలుచుకుంటే 1 స్థానాన్ని వైసీపీ రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి గెలుచుకున్నారు. ఇక టీడీపీకి సంబంధించి 2, జనసేన పార్టీ 2, బీజేపీ పార్టీ 1 గెలుచుకుంటూ వచ్చింది. అయితే ఇక్కడ అనూహ్యంగా మనకు చూడాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులకు బలం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఒక 2 స్థానాల్లో 3 స్థానాల్లో కూటమికి సంబంధించిన బలం ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే మిగతా వాళ్ళని కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులను తీసుకొని ఆ పార్టీలో చేర్చుకొని ఆ పార్టీలోకి ఆహ్వానించి ఆ స్థానాలను గెలవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి వైసీపీకి ఉన్నటువంటి వ్యక్తులు మేము చేయిజారము, మేము పార్టీ విడవము, వైసీపీతోనే ఉంటామంటే కూడా ఖరాఖండిగా తేల్చి చెప్తూ వచ్చారు. తేల్చి చెప్పినప్పుడే ఈ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మిగతా మెజార్టీ సీట్లు ఏవైతే ఉన్నాయో టీడీపీకి 6, జనసేనకి 2, బీజేపీకి 1 ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించినవే. వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు పార్టీలు మారి ఇతర పార్టీల్లో చేరి వాళ్ళు విజయం సాధిస్తూ వచ్చారు. సో అవి కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తిగత అంశాలకు సంబంధించిన జరిగినటువంటి అంశాలుగా మనం చూడవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కడప జిల్లాకి సంబంధించిన అంశము పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతుంది. కడప జెడ్పీ చైర్మన్కి సంబంధించి కూటమి ఎలాగైనా దాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది. ఆ విశ్వ ప్రయత్నాలు ఎక్కడా కూడా జరగకుండా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కడపలో మళ్ళీ
తిరిగి అధికార వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తే మళ్ళీ అక్కడ కూడా జడ్పీ చైర్మన్గా ఎన్నికవుతూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ ఏం చెప్తున్నానంటే, గతంలో అధికార పార్టీకి సంబంధించి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వాలు మారినా అక్కడ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఇంకా వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ బీఫామ్ తీసుకుని వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని వైఎస్ఆర్సీపీ కండవా వేసుకొని గెలిచేటువంటి అభ్యర్థులు కాబట్టి వాళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులుగానే మనం పరిగణిస్తూ ఉంటారు. అయితే నిన్న కడప జడ్పీ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నికను ఒకసారి చూసుకుంటే, వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్మన్ బ్రహ్మానందపీఠం జడ్పీటీసీ సభ్యులు ముత్యాల రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కలెక్టరేట్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ డిక్లరేషన్ అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 10 గంటలకు సహాయక ఎన్నికల అధికారి జడ్పీ సీఈఓ ఓపులమ్మ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. 11 గంటల ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రామగోవిందరెడ్డి అభ్యర్థిత్వాన్ని మాత్రమే జడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించడం బలపరచడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్ ప్రకటించారు. 48 మంది జడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు, 5గురు వైఎస్ఆర్సీపీ సభ్యులను టీడీపీ నేతలు బలం లేకపోయినా కూడా వాళ్ళు ప్రలోభపెట్టి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయంటూ కూడా చెప్తున్నారు. మొత్తం 42 సభ్యుల మద్దతు ఉండగా వేంపల్లి జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి మాతృమూర్తి వినియోగంతో ఎన్నికకు హాజరు కాలేకపోయారు. దీంతో 41 మంది జడ్పీటీసీ సభ్యులు రామగోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి సభ్యులు 42 మంది ఉంటే 41 మంది డైరెక్ట్గానే టీడీపీ అభ్యర్థులు అంటే ఎవరు లేరు. అక్కడ మొత్తం ఉన్నది వైసీపీకి సంబంధించిన వ్యక్తులే. ఆ మొత్తం కూడా అధికార పార్టీకి సంబంధించి అంటే అప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తికి రామగోవిందరెడ్డికి సపోర్ట్ చేస్తూ ఇచ్చారు. అంటే ఇప్పుడు కూటమి సర్కారుకి సంబంధించి అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ తీసుకొని ఏదో రాజకీయంగా ఏదో చేయాలని చెప్పేసి భయపెట్టాలని చెప్పేసి వాళ్ళని ప్రలోభపెట్టో డబ్బుకో ఇంకో దానికో చెప్పేసి వాళ్ళందరినీ కూడా టీడీపీలో జాయిన్ చేసుకొని మళ్ళీ ఈ సీట్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఏకగ్రీవంగా కడపలో జడ్పీ ఎన్నికలకు సంబంధించి ఆయన విజయం సాధిస్తూ వచ్చారు. సో ఇంత పెద్ద విజయము ఎందుకు ఉప ఎన్నికలు పెట్టుకోవాలి, ఎందుకు ఓడిపోవాలి, ఎందుకు అలాంటి ఇబ్బంది జరిగింది, అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మరో ఏడాది మహా అయితే 10 నెలల నుంచి సంవత్సరం మాత్రమే ఉంది మళ్ళీ ఈ ఎన్నికలకు సంబంధించి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు జరిగేంత వరకు ఆగలేకపోయారా? అప్పటిదాకా ఆగితే దర్జాగా మీరే పోటీ చేయొచ్చు. మీకు మెజారిటీ ఇస్తే ప్రజలు ఇస్తే ఖచ్చితంగా మీరు గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు దీన్ని మా అధికారంలోకి వచ్చాం కాబట్టి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో జడ్పీటీసీలైనా ఎంపీపీలైనా ఎంపీటీసీలైనా ఎవరైనా సరే మా వాళ్ళే ఉండాలని చెప్పేసి మీరు ఉప ఎన్నికలు పెట్టడము, అక్కడ ఇలాంటి మళ్ళీ ఎదురు దెబ్బలు తినడము, ఇవన్నీ కూడా ఎందుకు? ఇవన్నీ కూడా అనవసరంగా కూటమి సర్కార్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళని నైతికతను అనుమానించే విధంగా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఎక్కడున్నా సరే, ఏ స్థానాల్లో ఉన్నా సరే మా వాళ్ళే ఉండాలనేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిగా కనిపిస్తుంది. ఇక మరోవైపు నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి మరొక ప్రధాన ఘట్టం ఏంటంటే, త్రిపురాంతకంగా జరిగినటువంటి ఉప ఎన్నిక. ఈ ఎన్నికకి చాలా పెద్ద గందరగోళంగా జరుగుతుంది. ఈ ఎన్నికలో అయితే డైరెక్ట్గా వైసీపీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా ముందుగానే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకారంతో వాళ్ళందరినీ కూడా ముందుగానే మా పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి మద్దతులు తీసుకోవడం, వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ప్రలోభపెట్టి వాళ్ళందరినీ కూడా టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ వచ్చారు. కానీ నిన్న త్రిపురాంతకంలో జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి చూస్తే అక్కడంతా కూడా రివర్స్ గేమ్ స్ట్రాటజీని మొదలుపెట్టి వచ్చారు. వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి టీడీపీకి సపోర్ట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మేము గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించే గెలుచుకుంటూ వచ్చాం కాబట్టి ఆ పార్టీలోనే ఉంటాము, ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతామని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో అయితే అక్కడ అనూహ్యంగా ఉప ఎన్నికకి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళు ఎవరైతే టీడీపీకి సపోర్ట్ చేస్తామో లేదంటే టీడీపీకి చెప్తామని చెప్పేసి వాళ్ళని ప్రలోభ పెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా దిమ్మదిరిగే షాక్ ఇచ్చే ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో అప్పుడు ఏమైపోయింది, ఆటోమేటిక్గా వైసీపీకి సంబంధించిన వ్యక్తికే మళ్ళీ సపోర్ట్ చేస్తూ వచ్చారు. త్రిపురాంతానికి సంబంధించి ఆ ఎంపీపీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే విజయం సాధించే విధంగా కూడా నిన్న దారి తీసినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న ఒకసారి ప్రకాశం జిల్లాకు జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి చూసుకుంటే, ప్రకాశం జిల్లాలో గురువారం 2 ఎంపీపీ, 1 వైస్ ఎంపీపీ కో ఆప్షన్, 4 ఉప సర్పంచుల పదవులకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. 2 ఎంపీపీలతో పాటు వైస్ ఎంపీపీ కో ఆప్షన్ సభ్యుడిని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మీదేవి, త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ, పుల్లల చెరువు వైస్ ఎంపీపీగా లింగమట్ల రాములు, ఎర్రగొండపాలెం కో ఆప్షన్ సభ్యునిగా సయ్యద్ సాయిదులు వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికయ్యారు. త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు సృజన్ను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన ఆమె వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతు చేయెత్తారు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైతే ముందు టీడీపీకి సంబంధించి సపోర్ట్ చేయమని చెప్పేసి కోరారో అక్కడికి వెళ్ళంగానే, ఎక్కడైతే ఎన్నిక జరిగేటువంటి సమయానికి అక్కడికి వెళ్ళంగానే సడన్గా ఆమె రివర్స్ స్టాండ్ తీసుకున్నారు. టీడీపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో, లేదు వాళ్ళు నేను వైసీపీ అభ్యర్థికే సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆమె చెప్తూ ఉన్నారు. సో అక్కడ ఏం జరిగింది, సృజనను భయపెట్టి
భయపెట్టి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వైసీపీకి ఓటు వేయద్దు, నువ్వు టీడీపీకి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పారు. అక్కడికి వెళ్ళేసరికి ఆమె మళ్ళీ వైసీపీకే మద్దతు తెలిపింది. ఇక్కడ ఏమైపోయింది, దీని ద్వారా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళని భయపెట్టి ఏదో చేయాలని చెప్పేసి చూశారు. తద్వారానే ఇదంతా జరుగుతూ వచ్చిందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎంపీపీగా ఎన్నికైన పుల్లల చెరువులో కూడా బలం లేకపోయినా టీడీపీ కుయుక్తులు పన్నింది. 2 వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్ఆర్సీపీ వైస్ ఎంపీపీ స్థానికంగా కైవసం చేసుకున్నారు. అక్కడ కూడా ఇద్దరి మధ్య కూడా బలం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఇటు పుల్లల చెరువుకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా టీడీపీలో చేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా టఫ్ ఫైర్గా జరగడం, వాళ్ళిద్దరి మధ్య కూడా టై జరిగినటువంటి నేపథ్యంలో లాటరీ పద్ధతిలో మళ్ళీ అదేమైపోయింది, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. అది ఏమైపోయింది, దొంగ 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 అని చెప్పేసి ఎవరైతే చెప్తారో చివరికి ఏమైపోయింది, వాడు దొంగ కాదు బాబు, వాడు మంచోడు అని చెప్పేసి చివరికి ఇలానే ఎన్నిక జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యం అన్నీ చూసినప్పటికీ కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏవైతే కూటమి ప్రభుత్వం ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కోఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము తీసుకుంటామని చెప్పేసి ఏవైతే చర్చలు జరుగుతున్నాయో వాటందరికీ కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికలు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఎన్నికలకు సంబంధించి ముందుగానే వాళ్ళందరినీ ప్రలోభపెట్టి ఎంతకైనా సరే దిగజారి వాళ్ళందరినీ కూడా భయపెట్టి కిడ్నాపులు చేసి ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నికలే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల తీరులో నిన్న జరుగుతూ వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంత హడావిడి, ఎంత డబ్బు ప్రాబల్యం, ఎంత బెదిరింపు ధోరణులు ఉంటాయో అంత బెదిరింపు ధోరణులు అన్ని అంశాలు నిన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతూ వచ్చాయి. అయితే సరే దీంట్లో ఏమన్నా భయపెట్టి ప్రలోభాలు పెట్టి ఏమైనా గెలిచారంటే అది కూడా లేదు. జరిగినటువంటి 50 స్థానాల్లో మెజారిటీ 40 స్థానాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇంకా ఉన్నారు. సో దీని ద్వారా ఏమైపోతుంది, కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎవరినైనా ప్రలోభ పెడతాము, ఎవరినైనా భయపెడతాము, మా వాళ్ళే ఎక్కడైనా ఉండాలి, ఏ స్థానాలైనా ఉన్నా అది సర్పంచ్ దగ్గర నుంచి సీఎం దాకా ఎవరన్నా సరే అది టీడీపీకి సంబంధించిన వ్యక్తులే ఉండాలని చెప్పేసి ఒక రాజకీయ కక్షక ధోరణికి లేపే విధంగా నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికలన్నీ కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇకనైనా సరే దీని మీద కొంచెం ఆలోచించాలి. ఏ ఎన్నికల్ని ఎలా జరపాలి, నిజంగా ఇప్పుడు దీనికి అంత శాంటిటీ ఉందా, ఇంత అవసరం ఉందా, అవసరం లేదు, కావాలని చెప్పేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆతృతతో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి భయంతో ఇదంతా జరుగుతూ వచ్చింది తప్పితే అసలు ఇది అన్నెసరీ ఎన్నిక, ఇది అనవసరంగా పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడేటువంటి ఎన్నిక. ఇప్పుడు ఏమైపోయింది, బలం లేకపోయినా ఎన్నికలకు వెళ్ళారు, అక్కడ బొక్కబార్లా పడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో కాబట్టి కూటమి సర్కార్ ఇంకా కొంతకాలం ఆగితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు మీరు ఖచ్చితంగా గెలవండి, ప్రజలు ఇచ్చేటువంటి మద్దతుతో మళ్ళీ మీరు విజయం సాధించండి. అంతేకాని ఆల్రెడీ గెలిచినటువంటి అభ్యర్థులు మీ పార్టీల్లో చేర్చుకొని వాళ్ళకి టీడీపీ కండవాలేసి వాళ్ళు మా అభ్యర్థులు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడటం కూడా అది సరైన పద్ధతి కాదు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా చాలా ప్రయత్నించినప్పటికీ కూడా వైసీపీయే రివర్స్ స్ట్రాటజీ ఇచ్చేసి టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చిందనేది కూడా మనకు అర్థమవుతుంది.